ఆయన అనుగ్రహం పొందాలంటే ఇది చేయాలండి, అంతే తప్పితే చపాతి, వంకాయ కూర, వెజిటబుల్ బిర్యానీ ఇవి కాదు కావలసింది. అవి చెయ్యండి, కానీ నైవేద్యం పెట్టిన తర్వాత పేదవాడికి పెట్టండి. ఎప్పుడైతే బాబాకు నివేదన చేసిన అనంతరం పేదవాడికి పెడతామో ఆయన సంతోషపడతాడు. బాబాకు ఇది ఇష్టం అది ఇష్టం అంటూ ఏమీ లేదు, అన్నీ ఇష్టమే. ప్రేమతో మీరు ఏది సమర్పిస్తారో దాన్ని స్వీకరించడానికి సాయిబాబా సిద్ధంగానే ఉన్నాడు. కాబట్టి దయచేసి సాయిబాబాని ముడివేయకండి, తాళ్లతో చుట్టు వేయకండి. దీనికే పరిమితం, దీనికి కాదు, ఈయన దీనికే కాదు, అలా కాదు. సర్వాంతర్యామి సర్వజ్ఞుడు షిరిడి సాయిబాబా. ప్రతి పనిలో సాయిని దర్శించుకునే ప్రయత్నం మనం చేయాలి, ప్రతి జీవిలో సాయిని దర్శించుకునే ప్రయత్నాన్ని చేయాలి, ప్రతి నామంలో, ప్రతి దేవాలయంలో సాయిని దర్శించుకునే ప్రయత్నం చేయాలి. వెళ్ళండి రామాలయానికి, తప్పేం కాదు, కానీ రాముల్లో బాబాను చూసుకోండి. శివాలయానికి వెళ్ళండి, శివుల్లో బాబాను చూసుకోండి. ఎక్కడికైనా వెళ్ళండి. కారణం అనన్యాశ్చింత ఎంతో మాం యజన పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అన్నాడు గీతాచార్యుడు. అనన్యమైన భక్తి కావాలి, అవ్యభిచార భక్తి కావాలి, వ్యభిచార భక్తి కాదు కావలసింది. వ్యభిచార భక్తి అనగా రాముడు వేరు, శివుడు వేరు, అమ్మ వేరు, గణపతి వేరు, సాయిబాబా వేరు. ఇది సోమవారం శివాలయం, మంగళవారం హనుమంతుడి మందిరం, బుధవారం వినాయకుడి గుడి, గురువారం సాయిబాబా, శుక్రవారం అమ్మవారు, శనివారం వెంకటేశ్వర స్వామి, ఆదివారం కాళ్ళు కీళ్ళు నొప్పులు ఉంటాయి, ప్రదక్షిణాలు చేసి చేసి ఇంట్లో పడుకుంటాం. ఇది కాదండి కావలసింది. మీరు ఏ ఆలయానికైనా వెళ్ళండి, ఎక్కడికైనా వెళ్ళండి, భావనను మాత్రం మార్చుకోకండి. యద్భావం తద్భవతి, సబ్కా మాలిక్ ఏక్ అన్నాడు బాబా. భగవంతుడు ఒకడే, భిన్నత్వంలో ఏకత్వం, ఏకత్వంలో భిన్నత్వం. ఇది ఎవరికైతే అవగాహన అవుతుందో, ఎవరైతే దీన్ని అర్థం చేసుకోగలుగుతారో వారు మాత్రమే ఆధ్యాత్మికతలో ముందుకు పోగలుగుతారు. లేకపోతే కష్టం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అంటున్నాం. గురువుకి నమస్కరిస్తే ఏకకాలంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి నమస్కరించినట్లే అని మన శాస్త్రం బోధిస్తోంది. కానీ మనం ఎలా ఉన్నాం? గురువారం రోజు సాయిబాబా ఇంటికి వస్తే, నిజంగా సాయిబాబాని వస్తే, బాబా నువ్వు కూర్చో, నేను బాబా గుడికి వెళ్ళి దండం పెట్టుకుని వస్తా అంటున్నాం. ఎంత విచిత్రమో చూడండి. గురువారం రోజు బాబానే ఇంటికి వచ్చి నేను చెప్తాడు, నేను షిరిడి సాయిబాబానమ్మా. అలాగా బాబా, చాలా సంతోషం బాబా, ఎంత అదృష్టమో బాబా నాకు ఇవాళ. ఇంట్లో కూర్చో బాబా, తాళం బయట గడిపెడతాలే, మళ్ళీ నువ్వు ఎత్తుకుపోతావేమేమన్నా అనుమానం. మళ్ళీ గుడికి వెళ్ళి హారతి పాడుకుని వస్తా బాబా. దయచేసి మెకానికల్ గా చేయకండి, ఏవి ఉపయోగం లేదండి. మెకానికల్ గా చేయటం వలన ఉపయోగం అనేది ఏమీ లేదు. నిజంగా సాయిబాబా వస్తే ఇంక మళ్ళీ గుడికి వెళ్ళాలా, హారతి పాడాలా? ఆయన ముందు పడతాం హారతి పట్టుకొని, అక్కడ పడతాం. బాబాని ఇంటికి వచ్చాడు కాబట్టి ఇక్కడ పడతాం హారతి సాయిబాబా అని. కాబట్టి దయచేసి ఎవరిని విమర్శించడానికి కార్యక్రమాలు చేయటం లేదు, మొదటి రోజు నుంచి చెప్పడం అనేది జరుగుతుంది. మీ మనసు ఎవరిదైనా నొచ్చుకుంటే క్షమించండి, తప్పేం లేదు. ఇది ఆత్మ విమర్శన చేసుకునే కార్యక్రమాలు అంతే తప్పితే ఎవరినో విమర్శించడం కోసమో తిట్టడం కోసమో కాదు ఈ కార్యక్రమాలు చేస్తోంది. దయచేసి అజ్ఞానాన్ని తొలగించుకునే ప్రయత్నాన్ని మనం చేయాలి. ఆ ప్రయత్నమే సాయి సచ్చరిత్ర.